బెత్షెబా పొరపాటు చేసింది. ఈ పాస్ట్ అంతా ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మనుషులు గుర్తుపెట్టుకొని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని ఏది గుర్తుపెట్టుకోడు. ఆయన ఏమంటున్నాడంటే, నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతానంటున్నాడు. ఈ బెత్షెబా దేవుడి వైపుకు తిరిగింది కనుకనే బెత్షెబా కుమారుడైన సొలొమోను ప్రిలరా ఆ దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి శాంతి రాజుగా, సమాధానకర్తగా ఇజ్రాయేలు ప్రజలను ఆయన పరిపాలించాడు. యుద్ధములో తన భర్త చనిపోయాడు గనుకనేమో ఆమె అనుకొని ఉంటుంది, ఇంకా యుద్ధాలు జరగొద్దు, ఆ యుద్ధంలో ఎవరు చనిపోకూడదు, ఎందుకంటే బహుశా దావీదు చెప్పాడో లేదో తెలియదు, తనే ఉరియాని చంపించాడని బెత్షెబాకు. ప్రిలరా అవన్నీ సెకండరీ థింగ్స్. కానీ ఆ యుద్ధాల వల్ల ఒక సైనికుడు భార్య ఆమె కనుక యుద్ధాల వల్ల ప్రాణం పోతే ఎట్లుంటుందో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆమె దేవుడి వైపుకు తిరిగి ఉంటుందండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొంచెం లోతుగా ధ్యానిస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఏంటంటే, అందుకనే అలాంటివన్నీ లేకుండా తన కుమారుణ్ణి బెత్షెబా కరెక్ట్గా నడిపించింది అని అనిపిస్తుంది. కనుకనే వాక్యం ఏమంటుందంటే, ఆయన సత్యం తరతరములు ఉంటుందంట. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు సత్యంలో నడిస్తే నీ కుటుంబ చరిత్రను నీ బిడ్డలు మార్చేస్తారు.